And verse 15, then the Pharisees went and counseled together how they might trap him in what he said. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన్ను చిక్కుపరచవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. Back to the same thing that we see again and again and again in the Gospel of Matthew, మరలా మనం మత్తయి సువార్తలో దీన్నే చూస్తూ ఉన్నాం. where we find these religious people always trying to trip up Christ in some way, trying to catch him in some word or some sentence he said. ఈ మతానుసారులైన వ్యక్తులు ఎప్పుడు కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాటల్లోనో లేకపోతే ఆయన చెప్పిన కొన్ని వాక్యాల్లోనో ఏదైనా తప్పు పడదామని చూస్తూ ఉన్నారు. It's exactly like a lot of religious people today who don't like preachers who preach holiness and victory over sin. ఈనాడు కూడా అనేక మంది ఒక బోధకుడు పరిశుద్ధత గురించి పాపం మీద జయం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇలానే చూస్తూ ఉంటారు. And building the body of Christ and freedom from the love of money. క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించడం గురించి, ధనాశ నుండి విడిపించబడటం గురించి They always trying to trap them in some way. చిక్కుపరచాలని చూస్తూ ఉంటారు. But God doesn't allow them to trap his servants. కానీ తన దాసుల్ని చిక్కుపరిచేటట్లు వీళ్ళని దేవుడు అనుమతించడు. And so they sent their disciples to him along with the Herodians. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే హేరోదీయులతో కూడా కలిసి తన శిష్యులను ఆయన ఎద్దుకు పంపారు. And they wanted to trap him into saying something which would bring the wrath of the government upon Christ. ప్రభుత్వానికి కోపం వచ్చే విధంగా ఈయన మాట్లాడిన మాటలు ఉండాలని ప్రేరేపించడానికి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. And that's also a trick that a lot of religious Christians would try today on their fellow Christians sometimes. ఈనాడు కూడా అనేక మతానుసారులైన క్రైస్తవులు ఇతర క్రైస్తవుల మీద ఈ విధంగానే ప్రయోగిస్తూ ఉంటారు. If we can get the government itself to turn against this group which we don't like, మనకు నచ్చని ఈ గుంపు మీద ప్రభుత్వాన్నే వ్యతిరేకంగా చేసినట్లయితే that will be great. Then we don't have to deal with them. The government will deal with them. అప్పుడు మనము వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే వాళ్ళని ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటారు. And so they came very subtly asking him a question about taxes. కాబట్టి వాళ్ళు ఎంతో కుయుక్తి కలిగి పన్నుల గురించి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. Of course, they start with their usual flattery. వాళ్ళు సాధారణంగా ఎప్పుడు చేసే విధంగా ముఖస్తుతి చేస్తూ వచ్చారు. Hypocritical flattery. They didn't believe one word of it, but they said, వాళ్ళు ఎంతో వేషధారణతో ముఖస్తుతి చేస్తూ వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. నిజానికి వాళ్ళు ఏమి దీన్ని నమ్మరు గాని, Teacher, we know you are truthful. Matthew 22:16. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి, మత్తయి సువార్త 22:16. And teach the way of God in truth, then you defer to no one, you're not partial to anyone. దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. Be careful whenever anybody comes and praises you like that. ఎవరైనా వచ్చి నిన్ను ఆ విధంగా ముఖస్తుతి చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. They are your biggest enemies. వాళ్ళే నీకు అతి పెద్ద శత్రువులు. People who talk in that language, you're the greatest man of God, etc., etc., etc. నువ్వెంతో గొప్ప దైవజనుడువు అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు. Be careful. Teacher, we know you're truthful and that you teach the way of God in truth and defer to no one, you're not partial to anyone. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడనియు ఎరుగుదుము. And they think that by that they can soften up the ground and get Jesus to reply to them. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ విధంగా మనము సిద్ధపరచి యేసు ప్రభు దగ్గర నుంచి జవాబు పొందొచ్చు అనుకున్నారు. But Jesus can see through all that. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి వాళ్ళ హృదయాలోచనలన్నీ తెలుసు. If you're a servant of God, you need to see through the flattery of other people as well. Otherwise, you'll get trapped. నీవు కూడా దేవుని సేవకుడిగా ఉన్నట్లయితే నీవు కూడా ఇలాంటి విషయాలను చూడగలగాలి. లేనట్లయితే నువ్వు కూడా ఆ ఉచ్చులో చిక్కుకుంటావు. So tell us therefore, what do you think? Is it lawful to give a poll tax to Caesar? That's what they wanted to ask. నీకేమి తోచున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? అదే వాళ్ళు అడగాలనుకున్నారు. What is the need for all that introductory flattery? ఆ ప్రశ్న అడగటానికి ఈ పరిచయంలో ఈ ముఖస్తుతులు ఎందుకు? That was to try and get Jesus to become weak, యేసుక్రీస్తు ప్రభువుని బలహీనపరచాలని. so that he'd give a foolish answer. ఆ విధంగా ఆయన సరిగా ఆలోచన లేని జవాబిస్తాడేమో అని వాళ్ళు అనుకున్నారు. But the Lord was not interested in the praise of men. కానీ ప్రభు మనుషుల యొక్క ముఖస్తుతిని అంగీకరించేవాడు కాదు. They didn't realize that Christ was so far above all this flattery and empty praise. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ముఖస్తుతికి, ఈ అర్థం లేని పొగడ్తలకి ఆయన ఎంతో దూరంగా ఉన్నాడని వాళ్ళకి తెలియదు. He couldn't care less. Even if it was genuine praise, it wouldn't have affected him. ఆయన్ను నిజంగా వచ్చి ఎవరైనా పొగిడినా కానీ
అవేమీ ఆయన్ని ప్రభావితం చేయలేవు. Dear brothers and sisters, that's how we must be. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అలానే ఉండాలి. Free from the opinions of men. Yeah, people want to appreciate us. మనుష్యుల యొక్క అభిప్రాయాల నుండి విడుదల పొందండి. అవును, కొంతమంది నిజంగా మనల్ని ప్రశంసించాలనుకుంటారు. And are thankful to us for what we've done for them. That's great. We don't stop them. వాళ్ళకు మనం చేసిన దాన్ని బట్టి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. అది మంచిదే, వాళ్ళని మనం ఆపలేము. We don't tell them to keep quiet. It's a right thing for people to express appreciation and thankfulness. వాళ్ళని మౌనంగా ఉండమని మనం చెప్పలేము. ఎందుకంటే కృతజ్ఞతలు తెలియజేయటము, ప్రశంసించటము వాళ్ళ హక్కు అది. To a servant of God for the benefit they've got from him. ఒక దేవుని సేవకుని యొద్ద నుండి వాళ్ళు పొందిన దానికి వాళ్ళు ఆ విధంగా చేయటం మంచిదే. But we must be careful that doesn't go to our heads. కానీ అవి మన తలలోకి వెళ్లకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. We just pass it on to God and say, well, all the glory is God's. అవి దేవుని వైపుకు మళ్ళించాలి. సమస్త మహిమ ఆయనకే చెందాలి. And move on. Otherwise, we'll get trapped. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే మనము ఆ ఉచ్చులో చిక్కుకుంటాం. Tell us therefore, what do you think? Is it lawful to give a poll tax to Caesar or not? నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? And whatever he says, he's going to be caught. If he says no, the government can caught. కాబట్టి ఆయన ఏమి చెప్పినా కానీ ఆయన పట్టబడతాడు. ఒకవేళ ఇవ్వొద్దు అంటే ప్రభుత్వం వచ్చి పట్టుకుంటుంది. Catch him saying, hey, you're telling people not to pay their taxes. ప్రజలకి పన్నులు చెల్లించొద్దని నువ్వు చెప్తున్నావా అని పట్టుకుంటారు. If he says yes, they can get the Jews to say, this guy is telling us to serve this Roman rulers who are ruling over our country. పన్నులు చెల్లించాలి అంటే యూదులు వచ్చి ఏం చెప్తారంటే, రోమీయులు మనల్ని పరిపాలిస్తుంటే వాళ్ళకి పన్నులు చెల్లించమని చెప్తాడా అని ఈయన పట్టుకుంటారు. Get one group or the other against this preacher. కాబట్టి ఈ బోధకుని మీద ఏదో ఒక గుంపు వచ్చి పట్టుకుంటారు. These people are playing politics. వీళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. And so Jesus perceived their malice. It's an interesting word. He perceived their wickedness. యేసు వారి చెడుతనం ఎరిగి, ప్రభు ఇక్కడ వారి చెడుతనాన్ని చూస్తూ ఉన్నాడు. There was wickedness there. ఎంతో చెడుతనం ఉంది అందులో. Can you imagine this wickedness in people who say, oh, we know that you're truthful and teach the way of God in truth, defer to no one, you're partial to no one. చూడండి, నీవు సత్యవంతుడువు, దేవుని మార్గం సత్యంగా బోధిస్తావు, నీవెవరిని లక్ష్య పెట్టవు, మోమాటం లేనివాడు అని చెప్పిన వాళ్ళల్లో ఇంత దుష్టత్వం ఉంది చూడండి. Can you see wickedness in those statements? ఆ మాటల్లో ఆ చెడుతనాన్ని మీరు చూస్తున్నారా? That's where Jesus had discernment, and that's where we need discernment. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వివేచన కలిగి ఉన్నారు. మనం కూడా అటువంటి వివేచన కలిగి ఉండాలి. He perceived their wickedness and their malice. యేసు వారి చెడుతనమును ఎరిగి వారి దుష్టత్వాన్ని చూసి, And he said, why are you testing me, you hypocrites? వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు? He was straight. There was no question of beating around the bush in Jesus' words. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నేరుగా ఇక్కడ చెప్పారు. చుట్టూ తిరిగి చెప్పటం అనేది లేదు యేసు ప్రభువారి మాటల్లో. Show me the coin urged for the poll tax, used for the poll tax. And they brought him a denarius. పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారమును తెచ్చిరి. Here it is. This is what we pay as poll tax. కైసరుకు పన్నును చెల్లిస్తాము అని ఒక రోకను వాళ్ళు తెచ్చారు. He said to them, whose likeness and inscription is on this? They said to him, that's Caesar's. ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. Well, then give to Caesar what is Caesar's. అందుకైన అలాగైతే కైసరుకి ఇవ్వండి. And give to God the things that are God's. దేవునివి దేవునికిని చెల్లించుడి. And they marveled at his answer. What could they say to that? వారి మాట విని ఆశ్చర్యపడ్డారు. ఇంకా దానికి వాళ్ళు ఏం చెబుతారు? The government could not catch him for saying that because he said, give to Caesar what is Caesar's. ఆ మాటను బట్టి ప్రభుత్వం ఆయన పట్టుకోదు. ఎందుకంటే కైసరుకు చెందినవి కైసరుకి ఇవ్వమని చెప్పాడు. And the Jews could not catch him for that because he said he must give to God what is God's. యూదులు కూడా ఆయన పట్టుకోలేరు. ఎందుకంటే దేవునికి సంబంధించినవి దేవునికి ఇవ్వమని చెప్పాడు. And you decide what is Caesar's and what is God's. కైసరువేవో దేవునివేవో నువ్వే నిర్ణయించుకో. If we trust in God and say, Father, I want to walk on earth like Jesus walked. మనము దేవుని యందు నమ్మిక ఉంచి, ఓ దేవా, నేను ఈ భూమి మీద క్రీస్తు ప్రభు ఏ విధంగా నడిచారో నేను ఆ విధంగా నడుచుకోవాలని అనుకుంటున్నాను అంటే, I want to have a word in season for everybody who comes and asks me a question. నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగే ప్రతి వారికి జవాబు ఇవ్వటానికి సరైన జవాబు. I want to tell you in Jesus' name that the Father will give you the same ability that Jesus had to be able to answer questions like this. నేను చెప్తున్నాను యేసునామంలో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి జ్ఞానాన్ని వివేచన ఇచ్చారో ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు.
when people come to us with difficult questions, మనుషులు నీ దగ్గరికి వచ్చి క్లిష్టమైన ప్రశ్నలు అడిగినప్పుడు He'll give us the same ability that He gave to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి సామర్థ్యాన్ని ఇచ్చారో అదే సామర్థ్యాన్ని నీకు ఇస్తారు. Let me show you a promise in Luke chapter 21 and verse 15. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఒక వాగ్దానాన్ని మీకు చూపిస్తాను. Luke 21 and verse 15, we read, the Lord says, I will give you utterance and wisdom, which none of your opponents will be able to resist or refute. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనము. మీ విరోధులందరూ ఎదురాట్టుకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. I will give you a mouth or utterance and wisdom, which none of your enemies will be able to refute. మీ విరోధులందరూ ఎదురాట్టుకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. I have claimed that promise numerous times when I've had to reply to people who seek to attack me in one way or the other. ఏదో ఒక విధంగా నా మీద దాడి చేసే వారి కోసం నేను లెక్కలేనన్ని సార్లు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రభువుని అడిగాను. I said, Lord, give me a mouth and a wisdom which will shut their mouths. ఓ ప్రభువా, వాళ్ళ నోర్లు మూయించడానికి కావలసిన వాక్కును జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. And again and again and again, God has done that. మరలా ప్రభు దాన్ని చేశారు. You can't get it if you don't ask for it. ఒకవేళ దాని గురించి నువ్వు అడగనట్లయితే నువ్వు పొందలేవు. You don't have because you don't ask. నువ్వు అడగలేదు కాబట్టి నువ్వు పొందలేదు. You don't ask for wisdom, you don't get it. జ్ఞానం గురించి నువ్వు అడగనట్లయితే నువ్వు పొందలేవు. Or you ask and you don't believe God will give it to you, you still don't get it. లేక నువ్వు అడిగినా కానీ దేవుడు నీకు ఇస్తాడని నువ్వు నమ్మనట్లయితే అయినా నువ్వు పొందలేవు. But if you ask and you believe God will give it to you, James 1 says, He'll give you as much wisdom as you want. కానీ దేవుడు నీకు ఇస్తాడు అనే నమ్మికతో నువ్వు అడిగినట్లయితే యాకోబు 1లో చెప్పినట్లుగా నీకు ఎంత జ్ఞానం అవసరం అంత జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. But if you ask and you don't believe, James says, let not that man think he'll receive anything from the Lord. కానీ నువ్వు అడిగి సందేహించినట్లయితే అటువంటి వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏమీ పొందలేడు. So we can have the same wisdom too, to answer people according to when they try to trap us somewhere and humble us somewhere by their religiosity. మనల్ని కూడా ఎవరైనా వాళ్ళు మత సంబంధులుగా ఉండి మనల్ని ఎక్కడైనా పట్టుకోవాలని లేకపోతే మనల్ని అవమానించాలని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సరి అయిన జవాబులు ఇవ్వటానికి దేవుడు కూడా మనకి ఇటువంటి జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహించగలడు.